श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, శారదాపీఠం మనకు అందరికి కూడా దేదీప్యమానవై నిత్య నిరంతరంగా ఆదర్శ ధర్మాలను మనకు అందిస్తున్నటువంటి మహా జ్ఞాన జ్యోతి స్వరూపమే ఈ యొక్క శారదామఠం, కాంచీ మఠం. ఆత్మీయులారా, మానవ జీవితంలో మనం ఎలా జీవన క్రమాన్ని అనుసరిస్తే సుఖమైన, ఆరోగ్యవంతమైన, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కొనసాగించగలమో మనకు వేదంలో చాలా సుస్పష్టంగా తెలియచేసింది. అట్టి వేద ధర్మాన్ని యథారీతిగా మనం తెలుసుకోవడం అది సులభతరం కాదు. అయితే ఆచార్యులు పాటించినటువంటి వేద శాస్త్ర సముచితమైన జీవితాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా మనకు చక్కటి రాజమార్గంలాగా మన జీవితం కూడా సుఖమయంగా మారుతుంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాంచీ సర్వజ్ఞ పీఠంలో ఉన్న తర్వాత వారు విదేహముక్తిని పొందారు అనే విషయాన్ని శివరహస్యం అనే గ్రంథాల్లో మనకు తెలుస్తుందన్నమాట. ఆత్మీయులారా, అట్టి పరంజ్యోతి స్వరూపమైనటువంటి శ్రీ శంకరుల ఆధ్యాత్మిక జీవితాన్నంతటినీ కూడా అత్యధిక శ్రద్ధతో పాలించిన మహాపురుషులలో నేటి శతమానంలో మనం చూడగల అపర శంకరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు 68వ పీఠాధిపతులు. వారి బాల్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే వారు అతి పిన్న వయసులో ఈ యొక్క కాంచీ కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులు అలంకరించబడ్డారు. వారు కలవైలో వారి గురువులు సిద్ధి పొందిన తర్వాత వారి పూర్వపు గురువులు తెలియచేసిన విధంగా వీరినే కాంచీ పీఠానికి పీఠాధిపతులుగా చేయవాలనేటువంటి నిర్ణయంతో చాలా చిన్న వయసులో ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారి పీఠాలు అలంకరించారు. మనం అందరూ అనుకుంటున్నట్లు అంత పిన్న వయసులో ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప పీఠానికి ఆయన పాలించేటువంటి సమర్థను తను ఎలా సాధించారు అనటాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకోవడం ఎంతో మనందరికీ సముచితమైనది. వారికి ఆ సమయంలో గురువుగారు లేరు. మరి వారు ఈ యొక్క పీఠానికి ఎలా నిర్వహించారు అనే దానికి వారు తీసుకున్నటువంటి ఆదర్శ వ్యక్తి ఎవరు? మరి అంతమంది పీఠాధిపతుల్లో వారు ఎవరిని ఆదర్శంగా తీసుకుని
జీవితాన్ని కొనసాగించి ఈ పీఠాన్ని ఇది ఉత్తమంగా అగ్రస్థాయికి తీసుకువెళ్ళడానికి మనకు అనిపించినట్లుగా ఆదిగురు శంకరులే వారికి మార్గదర్శనం చేశారు అని మనం బలంగా విశ్వసించవచ్చు. ముఖ్యంగా మంచి చిన్న వయసులో ఎవరికైనా చక్కటి ఆహారం తీసుకోవాలనేటువంటిది ఈ యొక్క దేహేంద్రియాలను గెలవడం అంత సులభమైంది కాదు. మరి అటువంటిది ఆయన ఎలా ఉన్నారు? వారికి ఆ యొక్క నియమాలు ఎలా స్వయంగా తాము నియమించుకున్నారు అనేది మనం ఆలోచించాలి. సామాన్యంగా ఆహార విషయం చాలా ప్రధానమైనటువంటిది. ఆహారం బ్రహ్మ పదార్థం, అన్నం బ్రహ్మ, అహం బ్రహ్మ, సర్వం బ్రహ్మస్వరూపం. అయితే ఆహారం అనే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత ప్రమాణంలో తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలనేటువంటిది మనకు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తెలియచేసినటువంటి సాధనా పంచకంలో 2వ శ్లోకం చాలా చక్కటి ఉదాహరణ. దాంట్లో ఈ శ్లోకం ఇలా చెప్తుంది: క్షుద్వ్యాధిశ్చ చికిత్సత్యాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివసాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషయతాం నతు వృథా వాక్యం సముచ్చర్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపాణ్యైస్తుర్యాం ముత్సృజ్యతాం. దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఆకలి అనేది ఒక వ్యాధి అన్నట్టుగా ఆదిగురు శంకర్లు వక్కాణిస్తారు. అలానే మనం శ్రీ సూక్తం తీసుకున్నప్పుడు కూడా క్షుత్పిపాసామలాం జ్యేష్ఠ్యాం అలక్ష్మీం నాశయామ్యహం అని. ఎవరికైతే దరిద్రుడు ఉంటాడో వాడికి ఆకలి ఎక్కువ, దప్పిక ఎక్కువ. ఎవడు జ్ఞాని యతీశ్వరులై ఉంటారో ఈ వ్యాధిని వారు సులభంగా గుణముఖం చేసుకుంటారట. ఎంత చక్కగా చెప్పారంటే, క్షుత్ అనేది వ్యాధి, దానికి చికిత్స చేసుకోండి అన్నాడు. అందుకే దానికి ఔషధం ఏదన్నారు? భిక్షౌషధాం భుజ్యతాం. మీరు ఆకలితో ఉన్న అదొక వ్యాధి, దాని చికిత్సను చేసుకోండి. ప్రతిరోజు దానికి ఔషధం భిక్షౌషధం అని మందుని తీసుకోండి అన్నారు. అంటే ఆహారం అనేటువంటిది ఒక ఔషధం. దాన్ని రుచి కోసం కాకుండా రోగము గుణముఖం చేసుకోవడానికి వాడండి. సామాన్యంగా ఔషధాలన్నీ కూడా రుచి ఉండవు. ఎందుకంటే ఆ మందుల్లో ఉన్నటువంటి కషాయం అలా ఉంటుంది. అలానే ఇక్కడ అంటున్నారు ఆయన, ఆ యొక్క ఆకలి అనే రోగాన్ని మీరు రుచికరమైన ఆహారంతో కాకుండా శరీరం నిలుపుకోవడం కోసం ఆహారాన్ని వాడండి అన్నాడు. తర్వాత స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివత తత్ప్రాప్తేన సంతుష్యతాం. మీరు ఎప్పుడు కూడా రుచికరమైన ఆహారాన్ని కోరుకోకండి. దేవుడిచ్చిన దానితో ఒకవేళ ప్రాప్తమైతే కూడా అది భగవంతుడిచ్చిన ప్రసాదంగా దానితో తృప్తి చెందండి. మరి ఏమన్నారు? శీతోష్ణాది విషేతాం నతు వృథా వాక్యం సముచ్చర్యతాం. ఇక్కడ అంటున్నారు, ఈ యొక్క శీతోష్ణ సుఖ దుఃఖాలు అనేటువంటివి శీతము ఉష్ణము శరీరానికి సంబంధించినదైతే సుఖ దుఃఖాలు మనసుకు సంబంధించినవి. వీటిని గెలవండి, ఓర్చుకోండి. తర్వాత నతు వృథా వాక్యం సముచ్చర్యతాం. సముచ్చార్య అంటే మాట్లాడకండి, వృథా వ్యర్థమైన చర్చలతో సమయం గడపకండి. ఇంకొకటి అన్నారు బాగా, ఔదాసీన్యమభీప్సితాం. మీరు ఉదాసీనంగా ఉండండి. ఇతరులు అనేటువంటి దయాదాక్షిణ్యాలు లేక ఒకరి ప్రేమ విమర్శలకు మీరు లొంగకండి అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దీంట్లో తెలియజేస్తున్నారు. మరి కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారు వీటిని యథాతథంగా ఆయన అనుష్ఠానం చేశారట. చాలా చిన్నతనంలో ఆయనకు ఆకలి వేసి ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళి ఒక అరటిపండు ఉందా అని అడిగారట.
అక్కడున్న వంటవాళ్ళు చాలా చిన్నవాడు కదా, పసివాడు, ఈయనేం పీఠాధిపతి అని వాళ్ళ దృష్టిలో. లేదు అని కఠినంగా అన్నారట. లేదు స్వామి అని కూడా అనలేదు. లేదే, మార్కెట్లో వచ్చినట్టున్నాయి, తెచ్చింటే బాగుండేది కదా అన్నారు. లేదు అంతే అన్నారట. ఆయన ఆ మఠం పరిస్థితులు, అక్కడి వ్యవహార శైలి, తన చిన్నతనంలో తన చక్కటి కుటుంబాన్ని కూడా వదిలి ఏకమేవంగా తన పూర్వపు గురువుగాక పరమ గురువు గారు తనను ఇష్టపడి ఈ యొక్క పీఠానికి ఆయన్ను ఉత్తరాధికారిగా నియమించాలని సంకల్పం పరిపూర్ణం చేయడం కోసం ఆయన జిహ్వా చాపల్యము, ఆకలి, దప్పికలను అన్నిటినీ కూడా అధిగమించడానికి పరిపూర్ణమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన. అదిగాక ఆయన వస్తూ ఎలాంటి సాధనలు చేస్తూ వచ్చారంటే, ఒక్క పూట భోజనం చేయడం మొదలుపెట్టారట. అది కూడా ఏంటి, కట్వాంల లవణ అంటే ఆ యొక్క ఉప్పు మరియు రుచి అనేటువంటి ఏది లేకున్నటువంటిది. తర్వాత ఏం చేసేవారట ఆయన, దాన్ని అధిగమిస్తూ కేవలం కొద్ది పాలను, ఒక గిద్దెడు పాలు ఒక రోజుకు ఆహారంగా తీసుకునేవారట ఆయన. తదనంతరం దాన్ని కూడా సాధిస్తూ ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఆయన బిల్వములు, వేపాకులు దాన్ని కొన్నాడు ఆయన భుజించాడట. అందుకే అన్నారు, అనగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమాని. ఆత్మీయులారా, యోగ సాధన చేసేటువంటి వాళ్ళు ఒక వేపాకును భుజిస్తారట. వేపాకును 6 నెలల పాటు మనం భుజిస్తే అది రుచిగా మారిపోతుందట. ఎవరైతే వేపాకును అలా సాధించి తిన్నవారు, అంటే సాధనా దృష్టి ఉన్న వాళ్ళకి చెప్తున్నాం ఇది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు విష జంతువులు కరిచినా కూడా అది వారికి విషము శరీరంలోకి వెళ్ళదట. అదిగాక ఏవేవైతే బయట ఉన్నటువంటి దుష్ట గ్రహాల యొక్క బాధ కూడా దూరం వెళ్ళిపోతుంటుంది. వస్తూ వారికి అనిమాది అష్టసిద్ధులు ప్రాప్తమవుతాయట. అంటే చాలా చిన్న వయసులో ఏదో కొంచెం తిన్నారు, తర్వాత వాటిని పరిపూర్ణంగా ఆహారము అనేటువంటి దాని నుంచి వారు వెలుపలికి రావడానికి ప్రయత్నించారు. అంటే శారీరక స్థితి నుండి మనోస్థితికి, మనస్సు నుండి ఈ యొక్క పంచకోశాల్లో ఒక్కొక్క దాన్ని వారు అధిరోహిస్తూ వచ్చేశారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇలా ఒక్కొక్క కోశాన్ని కూడా వాళ్ళు అధిగమిస్తూ రావడానికి తీవ్రమైన సాధనలు చేశారనమాట ఆయన మహాపురుషుడు.